మాస్టర్స్ అందరికీ నమస్తే. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు. సద్గురుస్ మూవ్‌మెంట్ ని అద్భుతంగా నడిపిస్తున్న వంశీ కిరణ్ గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు. మహాలక్ష్మి గ్రూప్ ని చక్కగా తీర్చిదిద్దుతున్న భారతి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. మరి ఈరోజు మనకి జ్ఞానం అందివ్వబోయేవారు శ్రీదేవి మేడం. వారు ఈ గ్రూప్ లో చక్కగా సర్వీస్ చేస్తూ ఉన్నారు. మరి కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటారు. తర్వాత డ్రీమ్స్ రికార్డింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా వివిధ కార్యక్రమాల్లో ఉన్నారు. వీరు ఈరోజు మనకి అందించబోయే జ్ఞానము వశిష్ఠ మహర్షి. ఈ జ్ఞానాన్ని అందరం కూడా తీసుకుందాం మాస్టర్స్. చక్కగా విందాము. వెల్కమ్ మేడం, శ్రీదేవి మేడం. థ్యాంక్ యూ రాణి మేడం, నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి పితామహ పత్రిజీ గారికి, అలాగే సద్గురు మూమెంట్స్ వ్యవస్థాపకులు సాయిరత్న సాయి బంధు శ్రీ భీమనేని వంశీ కిరణ్ గారికి ఆత్మ ప్రణామాలు. అలాగే మహాలక్ష్మి మెడిటేషన్ ని ఇంత చక్కగా రన్ చేస్తూ మా కళలన్నీ డీకోడ్ చేస్తూ రోజు రోజుకి మాలోని కొత్త కొత్త అనుభవాలు జ్ఞానాన్ని పంచుతున్న మా భారతి మేడం కి నా ఆత్మ ప్రణామాలు. అలాగే భగవత్ స్వరూపులై వింటున్న మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. అలాగే ఈ క్లాస్ చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి శ్రీరాముల వారికి, అలాగే వశిష్ఠ మహర్షులకి, అలాగే వారి యొక్క శిష్య బృందాన్ని అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మనము యోగ వాసిష్టము అనే క్లాసు లాస్ట్ టైం మొదలు పెట్టాను. మరి ఒక్కసారి రివైజ్ చేసుకుందాం మాస్టర్స్, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా, దానికి సీక్వెన్స్ గా ఇది ఉంటుందన్నమాట. అందుకని ఒక్కసారి క్లుప్తంగా చెప్తాను. ఏంటి అంటే, యోగ వాసిష్టం అనే వశిష్ఠుల వారు రాముల వారికి చెప్పే బోధన అనమాట. అంటే రాముల వారు 13 ఏళ్ల వయసులో వేద విద్య పూర్తి చేసుకొని వస్తారు. వచ్చిన తర్వాత ఆయనకి ఇక్కడ ఉన్న జనాలందరినీ చూసి, ఒకరు డబ్బు కోసం బాధపడుతున్నారే, ఒకరు పుట్టారని ఏడుస్తున్నారు, ఇంకొకరు చచ్చామని ఏడుస్తున్నారు, దేని మీద దృష్టి పెట్టాలో జనాలకి తెలియట్లేదు. పోనీ వాళ్ళే కరెక్ట్ నేను తప్పు అనుకుందామంటే నా దగ్గరేమో నమ్మకం రావట్లేదు, కాన్ఫిడెన్స్ లేదు. నేనే కరెక్ట్ అందాం అనుకుంటే నా దగ్గర కాన్ఫిడెన్స్ లేదు. నేను ఎలా ఉండాలి, నాకు ఎలా బతకాలో తెలియడం లేదని చాలా నిరుత్సాహంగా పడిపోతారు. అంటే చాలా వైరాగ్య స్థితిలోకి వెళ్ళిపోతారనమాట. అంటే వైరాగ్య స్థితిలో ఉన్న వాళ్ళు చాలా మంచి స్థితిలో ఉన్నట్టు. నార్మల్ పర్సన్ కంటే వైరాగ్యంలో ఉన్న పర్సన్ ఒక స్థాయిలో ఉన్న పర్సన్ అని మనం అనుకోవాలి. ఏంటి వీడు వైరాగ్యం మాట్లాడుతున్నారు అని మనం తీసిపడేయడానికి లేదనమాట. చాలా జ్ఞానంతో ఉన్నత స్థితిలో ఉంటేనే వైరాగ్యం వస్తుంది. సో అప్పుడు రాముడు ఏమంటారు అంటే, అప్పుడు జనక మహారాజు ఏం చేస్తారంటే, ఆయన ఉంటారు కదా, విశ్వామిత్రుడు ఏం చేస్తారంటే, ఆయన యాగశాలని రాక్షసులందరూ కూడా అక్కడ చాలా భంగం కలిగిస్తున్నారని వచ్చి రాముల్ని పంపించమని అడుగుతారనమాట. ఈయనని అడిగితే దశరథ మహారాజుని, అయ్యో నా పిల్లవాడు రాముడు చాలా చిన్న పిల్లవాడు, మొన్ననే వేద విద్య పూర్తి చేసుకొని వచ్చాడు, నేను ఎలా పంపించను మీతోటి అంటారనమాట. అంటే లేదు, నువ్వు నాకు మాట ఇచ్చావు, నేను అన్ని శాస్త్ర విద్యలన్నీ నేర్పించాను వాళ్ళకి, బల అతి బల శక్తులు కూడా నేర్పించాను, నువ్వు పంపించాల్సిందే, మాట ఇచ్చినప్పుడు తప్పకూడదు అంటారు. అంటే అప్పుడు దశరథుల వారు అంటారు, అసలే రాముల వారు చాలా నిరుత్సాహంగా ఉన్నారు, వైరాగ్యంగా ఉన్నాడు, బయటికి రావడం లేదు, ఆయన నిత్య కృత్యాలు తీర్చుకోవడానికి కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు, మీరే మాట్లాడి ఆయనకి నచ్చ చెప్పి తీసుకెళ్ళండి అంటారనమాట. అప్పుడు అందరినీ అక్కడ సభాముఖంగా అందరినీ పిలుస్తారు. మహర్షులందరూ, వశిష్ఠ మహర్షి, అలాగే విశ్వామిత్రుల వారు, దశరథుల వారు, అందరూ మహర్షులు వచ్చి కూర్చుంటారు. అప్పుడు రాముల వారిని కూడా తీసుకొచ్చి కూర్చోబెడతారు. వీళ్ళందరూ అడుగుతారు అనమాట రాముల వారిని, ఏంటి రామా, ఎందుకు నీకు ఈ ప్రాబ్లము, ఎందుకు నువ్వు ఇలా ఉంటున్నావు అని అడుగుతారు. అప్పుడు రాముల వారు చెప్తారనమాట ఈ విషయాలన్నీ, ఒక్కొక్కరు ఎందుకు ఇలా ఉంటున్నారు, సంపద పట్ల లేదంటే ఆయుష్ పట్ల ఇలా ఉంటున్నారు, అలా అని వాళ్ళు కరెక్టా కాదా అనేది నాకు అర్థం కావట్లేదు, నాకు మరణించాలని లేదు, అలాగనే జీవించాలని లేదు, ఎలా ఉన్నానో అలా ఉండాలనింది, కానీ ఏది మంచి ఏది చెడు, ఏది పోయింది ఏది పోలేదు అనేది నాకు అనవసరమైన విషయం, అవన్నీ విని నా బుర్ర గిర్రున తిరుగుతుంది, నాకు సంతోషకరమైనది ఈ దుఃఖం పోయే మార్గాన్ని నాకు చూపించండి, చెప్పండి వివరంగా అని చెప్పి అడుగుతారనమాట రాముల వారు. అప్పుడు వశిష్ఠుల వారు చెప్పటం మొదలు పెడతారు. మనం ఫస్ట్ దాన్ని వైరాగ్య ప్రకరణం అంటాం అనమాట. ఈ రోజు చెప్పబోయే దాని పేరు ముముక్షు ప్రకరణం, ముముక్షు వ్యవహార ప్రకరణం అంటారనమాట. దీంట్లో ఏంటి అంటే మోక్షుల గురించి చెప్తా ఉంటారనమాట. మోక్షం కావాలి, ఇప్పుడు మన అందరం కూడా భూమి మీద రాగానే ఏమనుకుంటాము, మనకి భక్తిలో ఉన్నప్పుడు కూడా
నాకు ఈ జన్మ చాలరా బాబోయ్, ఇన్ని కష్టాలు ఇంక అనుభవించలేను, ఇది ఆఖరి జన్మ అయితే బాగుంటుంది అంటే మోక్షం కావాలి అని ప్రతి వ్యక్తి కూడా అంటారనమాట. మోక్షం కావాలి అనుకునే వ్యక్తి యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క సాధన ఎలా ఉండాలి అనేది వశిష్ఠుల వారు ఇందులో చాలా క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తారు. కానీ ఇది అంతా మనకి అర్థమైనట్టే ఉంటుంది, కానీ లాజికల్ గా వెళ్తా ఉంటారు. అంటే చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది అనమాట, లాజికల్ గా వెళ్తూ ఉంటారు. క్లియర్ గా అర్థం చేసుకుంటూ ఉండండి మాస్టర్స్. నేను అంతా కూడా స్టోరీ రూపంలోనే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో అర్థం అవుతుందని ఈజీగా, నాకు కూడా అలాగైతేనే అర్థమవుతుంది. సరళంగా ఏదైనా గొప్ప గొప్ప పదాలు వాడితే నేను వెంటనే కుంచుకుపోతాను, అంటే నాకు అర్థం కాదనమాట అంత భాష. నాకు సరళంగా అయితేనే నాకు అర్థం అవుతుంది. మన సార్ కూడా చెప్తుంటారు కదా సరళమైన భాషని. సో నేను అలాంటి కోవకు చెందిన దాన్ని, అందుకనే అలాగే సరళంగా మనం చెప్పడానికి నేను ట్రై చేస్తాను మాస్టర్స్. అయితే అప్పుడు వశిష్ఠుల వారు చెప్తుంటారు అనమాట, స్టార్ట్ చేస్తారు. ఏంటి అంటే, రామ, నీకు వచ్చిన క్వశ్చన్ ఇది కొత్త క్వశ్చన్ ఏం కాదు. ఆల్రెడీ గతంలో చాలా మంది ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. అందులో సుఖబ్రహ్మ అనే అతను, అంటే వ్యాసుల వారి కుమారుడు అనమాట. సుఖబ్రహ్మ అంటే వ్యాసుల వారి కుమారుడు కూడా శుకబ్రహ్మకి ఇలాంటిదే వచ్చింది క్వశ్చన్. అది ఆయన అలా అని చెప్పి చెప్పబోతున్నారు. ఇప్పుడు నీకు కూడా ఇలాంటి క్వశ్చనే వచ్చింది, దానికి ఆన్సర్ చెప్తా విను అంటారనమాట. అప్పుడు రాముడు వాళ్ళు మధ్యలో ఇంటర్ప్రిట్ చేస్తారు. కాదు 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 వశిష్ఠ మహర్షి, అలా కాదు, ముందు శుకబ్రహ్మకి ఎలా క్లియర్ అయిందో చెప్పండి, ఆయనకు అర్థమైందంటే నాకు కూడా తెలుస్తుంది కదా, ఆయన ఎలా రిజాల్వ్ చేసుకున్నారో ముందు ఆయనకు వచ్చిన ప్రాబ్లమ్ ని, ఆయనకు వచ్చిన క్వశ్చన్ ని అంటారనమాట. అంటే అప్పుడు మొదలు పెడతారనమాట వశిష్ఠ మహర్షి శుకబ్రహ్మ గురించి చెప్పటం. శుకబ్రహ్మ వ్యాసుల యొక్క కుమారుడు అనమాట. ఇద్దరు, ఆయన వశిష్ఠుల వారు ఆయన తెలుసు కదా, ఇంకా వ్యాసుల వారు ఆయన ఎంత తపస్సు సాధనలో ఉంటారనమాట. ఇద్దరు అలాగే ఈయన కూడా ఉంటారు. శుకబ్రహ్మ కూడా చక్కగా సాధన చేస్తూ తపస్సు చేస్తూ తండ్రి కొడుకులు ఇద్దరు చాలా చక్కటి సాధన చేస్తుంటారు అనమాట. ఒకసారి వీరిద్దరు ఏం చేస్తారనమాట, కాంతిమయ శరీరంతో, అంటే ఇక్కడ దేహాన్ని వదిలిపెట్టి కాంతిమయ శరీరంతో లైట్ బాడీస్ తోటి మేరు పర్వతం మీదకి వెళ్తారు. అంటే అప్పట్లో అలాంటి ఫెసిలిటీ ఉండేదన్నమాట. అంటే ఇక్కడ దేహాన్ని వదిలేసి లైట్ బాడీస్ తో పైకి వెళ్ళి సాధన చెయ్యొచ్చు అనమాట. మేరు పర్వతం మీదకి వెళ్తారు. అప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది అనమాట, అంటే కాంతిమయ దేహాలతో లైట్ బాడీస్ తో పైకి వెళ్ళిపోతే ఇంకా అది మోక్షమేనా, ఇంకా మనకి ఏమి ఉండదా, అక్కడ హ్యాపీ లైఫా అని అనిపిస్తుంది. కానీ అక్కడ కూడా ఏమి ఉండదు, అక్కడ కూడా సంసారం సంసారం ఇన్ ద సెన్స్ సుఖ దుఃఖాలు అనేవి అక్కడ కూడా ఉంటాయి అనేది దీని యొక్క నిర్వచనం అనమాట. అక్కడ కూడా ఉంటాయి. అప్పుడు శుకబ్రహ్మ అడుగుతారనమాట వ్యాస మహర్షిని, నానా, మీరు చాలా తపస్సు సాధన చేస్తారు కదా, మీరు ఈ లోకంలో మీకు తెలియనిది అంటూ ఏది లేదు. దేవలోకం నుంచి భూలోకం వరకు ఈ 3 లోకాల్లో మీకు అన్ని తెలుసు, అయినా మీరు తపస్సు సాధన చేస్తున్నారు. కానీ అలాగే ఈ భూలోకం నుంచి అన్ని, అంటే సుఖ దుఃఖాలు ఉన్నాయి కదా, ఎందుకు అవి పోవడం లేదు నానా, నాకు కూడా ఉన్నాయి అనిపిస్తుంది, ఈ సంసారం నాకు కూడా పట్టిందేమో అనిపిస్తున్నానా, నాకు ఈ సంసారం ఎలా పట్టిందో చెప్తారా అని అడుగుతారనమాట. అంటే అప్పుడు వ్యాస మహర్షి అంటారనమాట, అసలు నీకెందుకు వచ్చింది ఆ ఆలోచన అంటే, ఏమో నానా, నాకు ఈ సంసారం దేనికి పట్టిందో అర్థం కావడం లేదు, నాకు ఈ శరీరానికి పట్టిందా, నా మనసుకు పట్టిందా, నా ఇంద్రియాలకు పట్టిందా, నా ప్రాణానికి పట్టిందా, లేకపోతే నా చిన్మాత్రకు పట్టిందా, దేనికి పట్టిందో నాకు అర్థం కావట్లేదు, కొంచెం దీన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని అడుగుతారనమాట. సరే, పట్టింది దేనికైనా సరే, దుఃఖం నాకు వస్తుంది కాబట్టి ఆ దుఃఖాన్ని పోగొట్టండి మీరు నాన్నగారు అని చెప్తాడనమాట. అంటే సరే ఓకే, నేను నీకు మొత్తం క్లియర్ చేస్తాను, నువ్వు నేను చెప్పేదంతా జాగ్రత్తగా విను అంటారనమాట. అప్పుడు ఆయన మొదలు పెడతారు, ఏంటి అంటే, ముందు నువ్వెవరో చూద్దాం, అసలు నువ్వెవరో చూద్దాం, అప్పుడు నీకు దుఃఖం ఎక్కడ పట్టిందో అనేది, ఎలా పట్టిందో అనేది తెలుస్తుంది అని చెప్పి అంటారనమాట. ఓకే, సరే సరే అని చెప్పి సుఖకుమార చక్కగా వింటడం మొదలు పెడతారనమాట. సుఖకుమార, నువ్వు దేహం అనుకుంటున్నావు కదా, నీకు దేహ భ్రాంతి ఉంది, నువ్వు శరీరాన్ని పరిశీలించి చూద్దాం, నువ్వు నాకు శరీరానికి పట్టింది అంటున్నాడు కదా ఆయన సుఖబ్రహ్మ, సో నువ్వు శరీరానివా కాదా, ముందు అది పరిశీలిద్దాము చూద్దాము అంటారనమాట. సరే అంటాడనమాట. సరే, ఇప్పుడు నా ఈ చేతికి దెబ్బ తగిలింది అనుకోండి, ఎవరైనా వచ్చి నీ చేతికి దెబ్బ తగిలింది కదా, ఎలా ఉంది అని అడిగితే నేనేం చెప్తాను, నా చేతికి దెబ్బ తగిలింది కానీ నా చెయ్యి చాలా బాగుంది ఇప్పుడు అని చెప్తాను. అంటే నా చెయ్యి అని చెప్తున్నాను. ఇప్పుడు ఈ పెన్ తో నేను ఇప్పుడు ఫోన్ లో మీ అందరికీ క్లాస్ చెప్తున్నాను, ఇప్పుడు ఆ ఫోన్ లో చెప్తున్నాను అని అంటే, ఆ ఫోన్ నా నుంచి వేరుగా ఉంది అంటే నా ఫోన్ లో నేను చెప్తున్నాను అంటున్నాను. ఈ పెన్ ఉంది, ఇది ఎవరి పెన్ను అంటే నా పెన్ను అంటాను నేను, ఎందుకంటే ఇది నా నుంచి వేరుగా ఉంది. దృశ్యం వేరు, దృష్ట వేరు, అంటే కనిపించేది వేరు, చూపించేవాడు వేరు, చూసేవాడు వేరు అనమాట. అది మన నుండి ఎప్పుడైతే వేరుగా ఉంటుందో అది మనం కాదు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పెన్ను నేనవుతానా, ఈ పెన్ను శ్రీదేవి అంటే ఒప్పుకుంటుందా, ఒప్పుకోదు. ఎందుకు, నాది ఈ పెన్ను అంటాను కదా, నేను శ్రీదేవిని ఈ పెన్నుని అనను కదా. సో అట్లా అనమాట.
అలా నువ్వు ఈ దేహానివి కాదు అని అడుగుతారంట. ఎందుకంటే నీకు జ్వరం వచ్చిందా అంటే నాకు జ్వరం తగ్గింది అని అంటాము. అంటే ఆ జ్వరం నా నుండి వేరుగా ఉంది కాబట్టి అది చూడబడుతుంది లోపల నుంచి ఏదో, కానీ చూసేది వేరుగా ఉంది. అందుకని ఇవి రెండు వేరు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది కదా. అలాగే ఒక దృశ్యాన్ని మనం చూడగలుగుతున్నాము అంటే అది మన నుండి వేరుగా ఉన్నప్పుడు అది మాత్రమే మనము చూడగలుగుతాం అనమాట. అప్పుడప్పుడు నువ్వు ఎలా ఉన్నామంటే, ఇప్పుడు నేను నా శరీరం బాగానే ఉంది అబ్బా, ఇప్పుడు బాగానే ఒక్కొక్కసారి బాగుంటుంది, ఒక్కొక్కసారి బాగోదు, ఒక్కొక్కసారి నాకు కాళ్ళు నొప్పులు వస్తాయి, ఒక్కొక్కసారి కాళ్ళు నొప్పులు రావు, నాకు తలనొప్పి వస్తుంది, తలనొప్పి రాదు అంటుంటాము. అంటే వేరు వేరుగా ఉంది కాబట్టి మనం వేరుగా చూడగలిగి మాట్లాడుతుంది అనేది అర్థం అనమాట. అప్పుడు మన వాడికి ఒక వెంటనే ఒక డౌట్ వస్తుంది అనమాట. మనకి డౌట్స్ ఫస్ట్ వస్తాయి కదా, ఏదైనా చెప్తున్నామంటే వెంటనే డౌట్ వస్తుంది. అంటే అయితే నేను నాన్నగారు ఈ శరీరాన్ని కాకుండా పోతానా అని అడుగుతాడు అనమాట. అదే కదా, నిజమే కదా. మరి ఇప్పుడు నీ శరీరాన్ని కాదు, చూడబడేది వేరు, చూపించేది వేరు అంటున్నప్పుడు నేను ఈ శరీరాన్ని కాదా అని అంటాడు అనమాట. అంటే అలా కాదు, శరీరాన్ని కాకుండా ఏమీ పోవు. అయితే నేను ఒక విషయం చెప్తాను అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్తారనమాట. ఇప్పుడు ఒక కట్టెలు ఉన్నాయనుకోండి, అగ్ని రాజేయంగానే ఏమవుతాయి, ఆ కట్టెలన్నీ కూడా బగ్గుమని మండుతాయి. అంటే అవి చక్కగా మండే వస్తువు. కట్టెలంటే మంటలు బాగా మండుతాయి. అగ్ని ఏంటి, మండించేది. మనం ఒక పుల్ల వేయంగానే ఆ అగ్నికి ఆ కట్టెలన్నీ మండుతాయి. అదే ఇప్పుడు ఒక అడవి ఉందనుకోండి, అడవిలో కారు చిచ్చు అంటారు కదా, అక్కడ అడవిలో బాగా మంట వస్తూ ఉంటది. ఎవరెళ్ళి మంట పెట్టరు. ఒక ఎండాకాలమో లేకపోతే బాగా అక్కడ ఏమంటారు, గాలి వీచినప్పుడు ఒక చెట్టుకి ఇంకొక చెట్టు రాపిడి జరుగుతుంది కదా మాస్టర్స్. రాపిడి జరిగి అక్కడ అగ్ని పుడుతుంది. అంటే అక్కడ రాపిడి జరిగినప్పుడు అది దహించబోయేదైనా కానీ దాంట్లో నుంచి వచ్చింది దహించబడేది ఏంటిది, అగ్ని అనేది ఆ రెండు కర్రల మధ్యలో నుంచి వచ్చి ఆ అడవి అంతా కూడా దహించబడింది. అంటే దహించబడేది వేరు, ఇక్కడ దహించింది వేరు. కానీ రాపిడి వల్ల ఆ దహించింది బయటికి వచ్చి అదంతా కూడా అడవి కారు చిచ్చులో దహించబడిపోయింది అనమాట. అలాగే చెక్కలో ఏముంది, ఇప్పుడు ఆ చెక్కలు కాలిపోయాయి, వాటంతట అవే రాపిడి జరిగి. మరి ఎలా జరిగింది అంటే అందులో ఉన్న అంతర్లీనంగా ఉన్న అగ్ని రాపిడి బయటికి వచ్చింది రాపిడి వల్ల. అలాగే అంతర్లీనంగా శరీరంలో ఇంకేదో ఉంది, అది చెప్తుంటే నువ్వు అది చూస్తుంది, నువ్వు చెప్తున్నావు, నువ్వు చూడబడే వస్తువువి, చూపించేది లోపల ఇంకేదో ఉంది అనేది అర్థమైంది కదా అని అంటాడు అనమాట. ఆయన మనోడు అలా వింటా ఉంటారు, ఆయనకు అర్థం కాదు. సరే అని చెప్పి, సరే ఓకే నీకు ఇది అర్థం కావట్లేదు కదా, ఇంకా చూద్దామని చెప్పి చెప్తుంటాడు అనమాట. ఆయన ఏంటి అంటే, ఇప్పుడు ఒక శవం దగ్గరికి వెళ్దాం, ఒక శవాన్ని చూద్దాం. ఒక శవం ఉంటుంది, ఆ శవం అక్కడ పడి ఉంటుంది. మరి బాడీ ఉంది, శరీరం ఉన్నప్పుడు మరి ఇంద్రియాలన్నీ కూడా పనిచేయాలి కదా, మన శరీరం కూడా పనిచేయాలి కదా. అక్కడ ఇంద్రియాల సంగతి వదిలేండి, ఆ శరీరము శ్వాస వెళ్ళిపోయింది, ఆ ప్రాణం పోయింది అంటాము. మరి శరీరం ఉన్నప్పుడు అక్కడ శరీరం ఎందుకు పనిచేయట్లేదు అంటే శరీరము జడము అనేది అర్థమైంది. కళ్ళ ముందే చచ్చిపోయిన ఒక శవం ఉంటే ఆ శరీరం మాట్లాడేట్లేదంటే ఆ శరీరంలో ఏదో ఉంది, దానికి అంతర్లీనంగా ఉండబట్టే ఆ శరీరం పనిచేస్తుంది. దానిలో నుంచి ఏదైనా వెళ్ళిపోయిన తర్వాత అది పని చేయట్లేదు కదా. ఇది గ్రహించండి మాస్టర్స్. సో ఇంకా అంతర్లీనంగా ఆ శరీరం లోపల ఏదో ఉంది అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు మనకనమాట అక్కడ. సో సుఖ దుఃఖాలు శరీరానికి లేవు అనేది చాలా క్లియర్ గా మనకి అర్థమైంది. అంటే సంసారం అనేది శరీరానికి పట్టలేదు అనేది అర్థమైంది. అందుకే నువ్వు శరీరానివి కాదు. సో ఈ శరీరం మనకి జడం అనేది అర్థమైంది. నెక్స్ట్ ఏంటి ఆయన చెప్తాడు, ఇంద్రియాలకి ఈ సంసారం పట్టిందా అంటే ఈ సుఖ దుఃఖాలు ఇంద్రియాలకు పట్టాయా అని అడుగుతాడు. ఓకే సరే అది కూడా చూద్దామని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇది కూడా దేహానికి ఎలా అనుకున్నామో ఇంద్రియాలకు కూడా సేమ్ అలాగే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక పక్షి మన కళ్ళ ముందు నుంచి వెళ్తుంది అనుకోండి, అటు ఇటు తిరుగుతుంది, మనం దాన్ని గమనిస్తూ ఉంటాం, దేనితోటి మన కళ్ళతోటి గమనిస్తూ ఉంటాము, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అంటే అది మన నుండి వేరుగా ఉంది, మన కళ్ళతోటి మనం చూడగలుగుతున్నాము, ఎప్పుడు మన నుండి వేరుగా ఉంది కాబట్టి మనం చూడగలుగుతున్నాం దాన్ని అనమాట. సో మాట వెనక, చూపు వెనక, నా మాట వెనకాల ఎవరో ఉన్నారబ్బా, నా చూపు వెనకాల ఎవరో ఉన్నారు అని చెప్తుంటాం కదా, అలా అన్నమాట. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఇప్పుడు మనము గాఢ నిద్రలో ఉన్నాం అనుకోండి మాస్టర్స్, మామూలుగా నిద్రపోయేటప్పుడు కల వచ్చిన టైం అని కాదు, ఇంకా సుషుప్త అవస్థలు, అసలు గాఢ నిద్ర అంటాం కదా, అసలు మనకి స్పృహ తెలియకుండా పడుకుంటాం అనుకోండి, అప్పుడు ఒక అంబికా దర్బార్ వత్తి తెచ్చి అక్కడ పెట్టారనుకోండి, ఆ వాసన మనకి తెలుస్తుందా? గాఢ నిద్రలో ఉన్నప్పుడు తెలియదు మనకి. అంటే అక్కడ ఇంద్రియాలు పని చేయడం లేదు. మరి ఇంద్రియాలు ఉన్నప్పుడు ప్రతి టైంలో పని చేయాలి కదా, మరి అక్కడ ఎందుకు పని చేయట్లేదు ఆ సుషుప్త అవస్థలో అంటే ఆ సంసారము నీ ఇంద్రియాలకు కూడా పట్టలేదు, అవి కూడా జడమే. ఒకసారి పని చేస్తూ ఇంకోసారి పని చేయట్లేదు అంటే
అది జడ పదార్థమే కదా అని చెప్పి చెప్తారనమాట. ఓకే, ఒకసారి స్తబ్దతగా ఉంటుంది, ఒకసారి స్తబ్దతగా ఉండడం లేదు. సో ఓకే, ఇంద్రియాలు నువ్వు కూడా కాదు. సరే, అది కూడా వదిలేశాడు. నెక్స్ట్ సరే, మనసు దగ్గరికి వద్దాం. మనసుకు పట్టిందా అని అడుగుతారు కదా, మనసుకు చూద్దాం అంటారు. ఒక్కొక్కసారి ఎలా ఉన్నావు అని అడిగారు అనుకోండి, మనము పరధ్యానంలో ఉంటుంటాము. నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయిందబ్బా, ఏం అర్థం కావట్లేదు అంటాము. ఒక్కొక్కసారి ఏమో సంతోషంగా ఉంటుంది నా మనసు, ఒక్కొక్కసారి ఏమో తెలియకుండా ఎటో వెళ్ళిపోయింది నా మనసు అనే పాటలు కూడా రాస్తారు కదా మన కవులు. అలా ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో మనసు ఒక్కొక్కసారి పని చేస్తుంది, ఒక్కొక్కసారి పని చేయడం లేదు. సో అది కూడా స్తబ్దతగా ఉంటుంది. సో మనసుకు కూడా సంసారం అనేది పట్టలేదు. మరి ఇంకా దేనికి పట్టింది? ఇందాక అన్నారు కదా ప్రాణం. ఓకే, ప్రాణానికి పట్టింది అని అనుకుందాం. మరి ప్రాణానికి పట్టినప్పుడు, ఒక బాడీలో నుంచి ప్రాణం పోయినప్పుడు ఆ సంసారంతో పాటు, ఆ ప్రాణంతో పాటు ఆ సంసారం కూడా పోవాలి. మరి ప్రాణం పోయిన వెంటనే మోక్షం రావాలి కదా, మరి ఎందుకు మోక్షం రావడం లేదు? అది డౌట్ అన్నమాట శుక బ్రహ్మకి. ఇంద్రియాలు పని చేయాలి, గాఢ నిద్రలో ఉన్నప్పుడు సుషుప్తావస్థలో ఇంద్రియాలు పని చేస్తుండాలి, కానీ అవేవి పని చేయడం లేదు. ప్రాణం చేయడం లేదు, ఇంద్రియాలు పని చేయడం లేదు, శరీరం పని చేయడం లేదు. సరే, ఇప్పుడు ఇప్పుడు జరిగే ఎగ్జాంపులే చూద్దాం. నేను క్లాస్ చెప్పాలి అని అనుకున్నాను, భారతి మేడం రికార్డింగ్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఏంటి, వెంటనే రాణి మేడము వెల్కమ్ చేయాలి. అంటే మేడం అక్కడ ఓకే చెప్పంగానే రికార్డింగ్, ఇక్కడ మనందరం అలర్ట్ గా పని చేయాలి. రాణి మేడం వెల్కమ్ చేయాలి, నేను వెంటనే క్లాస్ చెప్పాలి. ఆ క్లాస్ చెప్పేదంతా మీరందరూ కూడా వింటూ ఉండాలి. అంటే అందరం అలర్ట్ గా ఉండాలి. ఇప్పుడు మేడం అలర్ట్ రికార్డింగ్ చేస్తే మనం అందరం ఎలా అలర్ట్ గా ఉంటున్నామో, మరి ప్రాణము, చైతన్యము ఇవన్నీ కూడా అలర్ట్ గా ఉండాలి కదా. ఒక రాజు ఉన్నప్పుడు కింద సేనాధిపతులు, మంత్రివర్గం అంతా ఎలా అలర్ట్ గా ఉంటున్నారో, అలా అలర్ట్ గా ఎందుకు ఉండట్లేదు అని అనిపిస్తుంది అనమాట. దేనికి ప్రాణం పట్టట్లేదు అంటున్నావు, దేనికి సంసారం పట్టలేదు అన్నావు నాన్న అని చెప్పి ఆయనకి ఏమీ అర్థం కాలేదు ఆ శుకబ్రహ్మకి. అప్పుడు అంటారు, ఏంటి నాన్న నాకు ఏం అర్థం కాలేదు అని చెప్పి మొహం అంతా ఒకలాగా పెడతారనమాట. సరే సరే, నువ్వు నీకేమీ అర్థం కాలేదు అంటున్నావు కదా, ఒకసారి కింద జనక మహారాజు గారు అని ఉంటారు, ఆయన అయితే ఇప్పుడు రాజ్య పరిపాలన చేస్తున్నారు, అంటే ప్రాపంచికంగా కూడా ఉన్నారు కదా, నువ్వు ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి క్లారిటీ తీసుకోపో అని చెప్తారనమాట. సరే సరే అని చెప్పి ఈ శుకబ్రహ్మ ఏం చేస్తారు, జనక మహారాజుని కలవడానికని చెప్పి మళ్ళీ ఆయన శరీరాన్ని ధరించేసి భూలోకానికి వస్తారనమాట. వచ్చి వెళ్ళి అక్కడ అడుగుతారు ద్వారపాలకుల్ని, నేను ఇలా ఇప్పటిలాగా మనం వెళ్ళిపోయి నేను పిఏ ఎంపీని కలవాలి, నేను ఫలాల్ని, నేను వ్యాస మహర్షి కొడుకు అంటే అట్లా ఉండదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానులే అనమాట. ఆయన ఎందుకు వస్తున్నారో తెలిసి అక్కడికి వస్తారనే సంగతి కూడా, అక్కడ ఉన్న ప్రజలు కూడా జనక మహారాజుతో పాటు అందరూ కూడా ఆత్మజ్ఞానులే అనమాట. సో అక్కడ ఉన్న ద్వారపాలకులు అతన్ని లోపలికి పంపించరు అనమాట. పంపించరు. సార్ చాలా, అదే రాజుగారు చాలా బిజీగా ఉన్నారు అంటే, ఇంకా ఆయన ఏం చేశారు, అక్కడ గేట్ దగ్గర అలాగే కూర్చుని ఉంటారు అనమాట. ఆ శుకబ్రహ్మ ఏమి అనరు. ఆయన వచ్చిన పని ఏంటి, అలాగే సైలెంట్ గా కూర్చుంటారు. ఒక వారం రోజులు అలాగే గేట్ దగ్గర ఉన్న తర్వాత ద్వారపాలకులు లోపలికి పంపిస్తారు. పంపించాక అక్కడికి ఆయనకు ఒక నార్మల్ గా కొంచెం సదుపాయాలు కల్పిస్తారు అక్కడ. అక్కడ ఒక వారం రోజులు ఉంచుతారు, కానీ ఏమి అడగరు. ఎన్ని రోజులు నేను ఉండాలి, నేను కాంతిమయ శరీరం ధరించిన వాడిని, నేను ఇది అది అని ఏమి అనరు అసలు ఆయన. అలాగే కూర్చుంటారు. ఆ తర్వాత భోగభాగ్యాలు ఉన్న దగ్గరికి తీసుకెళ్తారు శుకబ్రహ్మని. అక్కడ ఇంకా ఆయన ఇంకా ఇలా చిటిక వేస్తే అన్ని తెచ్చిస్తుంటారు కదా, అలా అంత భోగభాగ్యాలు ఉన్న దగ్గర ఒక వారం రోజులు ఉంచుతారనమాట. అయినా కానీ అక్కడ కూడా అలాగే ఉంటారు. ఆ తర్వాత వస్తారు జనక మహారాజు వచ్చి, ఏంటి శుకబ్రహ్మ నీకున్న డౌట్ ఏంటి అంటే, నాకేంటో నాకు అన్ని తెలిసినట్టే ఉంటున్నాయి, నేను అన్ని వేద విద్యలు అన్ని నేర్చుకున్నాను, సాధన చేశాను, తపస్సు చేశాను, అయినా కానీ నాకు నా మనసు ఉంది అనిపిస్తుంది, నాకు దుఃఖం పట్టినట్టుగా ఉంది, నాకు ఏంటో సంసారం ఉన్నట్టుగా ఉంది అంటాడనమాట. అంటే అప్పుడు చెప్తారనమాట జనక మహారాజు, నువ్వు అసలు అలా అనుకోకు, నువ్వు చాలా మంచి స్థితిలో ఉన్నావు, ఆత్మస్థితిలోనే ఉన్నావు, నీకు టెస్ట్ పెట్టడం జరిగింది, నువ్వు వచ్చిన వెంటనే ద్వారపాలకుల దగ్గర గేటు దగ్గర ఉంచినాకనే నువ్వు ఆ స్థితిలోనే ఉన్నావు, నార్మల్ సదుపాయాలు కదిలిపించినప్పుడు నువ్వు అలాగే ఉన్నావు, అలాగే నీకు భోగభాగ్యాలు ఇచ్చినప్పుడు కూడా నువ్వు అలాగే ఉన్నావు, నీ స్థితి కూడా ఎక్కడా మారలేదు, అన్ని చోట్ల నువ్వు బ్యాలెన్స్డ్ గానే ఉన్నావు, కాకపోతే నీ మనసు నీ దగ్గర ఉండట్లేదు, నీ మనసు ఎక్కడ పెట్టిన మనసు అక్కడే ఉండాలి, అంటే సుఖ దుఃఖం ఉంది అని అంటున్నావు అంటే మనసు ఇంకా ఎరుకుతో లేదు, శూన్యంలో చేసుకోవాలి నువ్వు. సో నువ్వు మేరు పర్వతానికి వెళ్ళి మనసును శూన్యం చేసుకో, అక్కడ తపస్సు చెయ్యి, సాధన చెయ్యి అని చెప్తాడనమాట. అంత తపస్సు చేసి సాధన చేసిన వ్యాస మహర్షి యొక్క పుత్రుడికే ఎన్నో సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు అక్కడికి వెళ్ళి ఆయన మనస్సుని ఏకాగ్రత అంటే సాధన చేసి శూన్యం చేసుకుంటారనమాట సుఖబ్రహ్మ. సో అలా సంసారం అలా పట్టింది అని చెప్పి ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయనకు అర్థమవుతుంది. అలా 10,000 సంవత్సరాలు ఆయన అక్కడ ధ్యానం చేసి ఆయన మనస్సును ఆయన
శూన్యం చేసుకుంటారు అనమాట. సో అలాగే మనకి ఇంకొక విషయం కూడా వస్తుందన్నమాట. చైతన్యం అంటే ఏంటి? ఇందాక ప్రాణం దాకా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అంతర్లీనంగా ఒకటి ఉంటుంది అని చెప్పుకున్నాం, అదే చిన్మాత్ర చైతన్యం. సో చైతన్యం అంటే ఏంటి అని అంటారు అనమాట. అంటే చైతన్యం అంటే అనుభవం, అనుభవం అంటే జ్ఞానం, జ్ఞానం అంటే ఆత్మస్వరూపం. ఇవి రెండు కలిసే ఉంటాయి, జ్ఞానము ఆత్మస్వరూపము. ఎవరికైనా సరే మనకి ఒక అనుభవం వచ్చింది అనుకోండి, ఆ విషయంలో మనకి అస్సలు సందేహాలు రావు. ఇప్పుడు మనం ఒక కళ చూసుకున్నాము, మన గుణాన్ని చూపించారు, మనకి ఒక సేవా గుణం ఉందని చూపించారు అనుకోండి, ఎవరైనా వచ్చి నువ్వు నీకు సేవా గుణమే లేదంటే మనం ఒప్పుకుంటామా? అస్సలు ఒప్పుకోం. ఎందుకంటే మనకి పిక్చర్ అంత క్లియర్ గా చూపిస్తారు. నాకు ఈ గుణం లేదు, నేను ఇలా ఉన్నాను అని కరెక్ట్ గా చెప్తాం నిస్సందేహంగా. దాని మీద ఎటువంటి ఆ ఇది లేకుండా నిస్సంకోచంగా చెప్తాం. ఎందుకంటే మనకి దాని మీద అనుభవ జ్ఞానం ఉంది. అందుకనే అనుభవ జ్ఞానము చాలా గొప్పదని మనకి వంశీ మాస్టర్ గారు ఎందుకు చెప్తారంటే, ఒక్కసారి మనకి ఆ అనుభవం వచ్చిందంటే 10 ఏళ్ళైనా గానీ 20 ఏళ్ళైనా గానీ ఆ అనుభవం అనేది మనం క్లియర్ గా చెప్తాం ఎవరికైనా సరే మనం చూసుకున్నది. సో అనుభవ జ్ఞానం చాలా గొప్పది, అదే కరెక్ట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఆ వస్తువు సరిగ్గా చూడలేకపోయాము అని కొంతమంది అంటూ ఉంటారు, అంటే దాంట్లో వాళ్ళకి విశ్వాసం లేకపోవడం అనే అర్థం అనమాట. అందులో ఇంకా చూసాము అన్న తర్వాత అందులో వేరే నిర్ణయం ఉండదు, ఇంకేమి సందేహం కూడా ఉండదు అనమాట. అటువంటి అనుభవం మనకు వచ్చాక అందులో ఎటువంటి సందేహాలకు మనం కూడా తావు ఇవ్వకూడదు. నువ్వు ఉన్నావా లేదా అంటే మనకి ఎవరైనా సందేహం అడిగితే ఏం చెప్తాం మనం? నేను ఉన్నాను అని చెప్తాము. కానీ అన్ని విషయాల్లో అట్లనే ఉంటామా? ఉండము. నువ్వు ఆత్మస్వరూపం అంటే మనం చెప్తామా? సందేహం ఉందా అంటే ఏమో తెలియదు అంటుంటాము కదా. మనకి దాని మీద అవగాహన లేదనమాట. అంటే మనకి అనుభవం లేదు దాని మీద, కాబట్టి మనం సందేహాన్ని వ్యక్తం చేస్తుంటాం నువ్వు ఆత్మస్వరూపం అనగానే. సో అలా ఆత్మస్వరూపాన్ని, జ్ఞానాన్ని, ఆత్మ అనుభవాన్ని, రకరకాల సంస్కారాలు మనకి ఉన్నాయి. సరే ఆ సంస్కారాలకి ఆది అంత్యాలు ఏమి ఉండవు, అది ఎప్పుడు పుట్టింది ఏంటి అంటే దానికి అదే అంటారు కదా, గుడ్డు ముందా పిల్ల ముందా అంటే దానికి మనకి ఆన్సర్ ఎక్కడ దొరకదు. సో ఇది కూడా అంతే. ఎక్కడ పుట్టాయంటే గతంలో పోయిన జన్మలో ఏమైనా పుట్టుకొచ్చాయా నాకి అంటే అయి ఉండొచ్చు. అంతకుముందు జన్మలో వచ్చాయంటే ఏ జన్మలో వచ్చాయో, సంస్కారాలు ఎలా పుడతాయో కూడా ఎవరికి అది తెలియదు అనమాట. అది ఎవరు చెప్పలేరు ఎలా పుడతాయి, ఎక్కడ పుట్టాయి అనేది. సరే ఆ క్వశ్చన్ వదిలేద్దాం మనము. ఒక స్టోరీ చెప్పుకుందాము. శంబరాసురుడని ఒక రాక్షసుడు ఉంటాడనమాట. మీ అందరికీ తెలిసే ఉంటది శంబలమాయ అనేది. ఇదివరకు రోజుల్లో మా అమ్మగారు వాళ్ళు, మా తాతగారు అయితే బాగా వాడేవారు శంబలమాయ. నీకంటే ఆ శంబలమాయ బెటర్ అని, అంటే అంత మాయ చేస్తున్నాము అంటుండేవారు అనమాట. ఎందుకంటే భగవద్గీత శ్లోకాలు చెప్పమంటే ఏదో స్టోరీలు చెప్పి ఆకలేస్తుందని నిద్ర వస్తుందని వెళ్ళిపోతుంటే శంబల మావి నువ్వు అంటే అంటూ ఉండేవాళ్ళు అనమాట. అంటే అంత మాయాజాలం అనమాట. ఆయన పాతాళ లోకంలో ఉంటున్న వాళ్ళు ఏదైనా సరే ఆయన ఎంజాయ్మెంట్ కి క్రియేట్ చేసుకుని దాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుండేవాడు అనమాట. ఆయనకు అలాంటి ఒక దాన్ని ఏమంటారు బ్లెస్సింగ్ ఉందన్నమాట విష్ణుమూర్తి నుంచి అనమాట. అందుకని ఆయన ఇంకా ప్రతిదీ సృష్టించుకోవడం, దాన్ని అనుభవించడం, ఎంజాయ్ చేయడం, ఫుల్ గా ఆనందంలో ఇంకా ఉంటాడు అనమాట. అప్పుడు ఈ మన దేవతలందరూ ఏం చేస్తారు, అక్కడ అటాక్ చేయడానికి వెళ్తారనమాట. వెళ్తే వీళ్ళు సేనాధిపతులు వెళ్ళి చెప్తారు శంబరాసురుడికి, ఇలా అటాక్ చేయడానికి వచ్చారు దేవతలు అంటే, నా మీద అటాక్ చేయడానికి ఎవరు వస్తారని చెప్పి పట్టించుకోడు అనమాట. వీళ్ళు ఇంకా లోపల ప్యాలెస్ దాకా వెళ్తారు. ఆ శంబరాసుడికి ఒక ప్యాలెస్ ఉంటుంది కదా, ఆ ప్యాలెస్ దాకా వెళ్తారు. అప్పుడు కూడా ఆయన పట్టించుకోడు. సరాసరి ఆయన ఎదురుకి వెళ్తారు అనమాట. వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయనకి ఇది వస్తుంది అనమాట, ఎరుక వస్తుంది. అరే వీళ్ళు ఇక్కడ దాకా వచ్చేసారా, అంత ధైర్యం ఉందా ఈ దేవతలకి అని అనుకుంటూ శంబరాసురుడు ఆయన జూలు విదిలిస్తాడనమాట. ఆ దెబ్బతోటి అక్కడి నుంచి దేవతలందరూ ఓడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట. ఇంకా దేవతలని ఎట్లా అయినా సరే అటాక్ చేయాలి, ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరికి వస్తారని చెప్పి శంబరాసురుడు స్వర్గంకి వెళ్తాడనమాట. దేవతలకి అటాక్ చేయడానికి, యుద్ధం చేయడానికి వెళ్తాడు. అక్కడ ఆ వస్తున్న సమాచారం అందుకుని అక్కడ స్వర్గాన్ని అంతా దేవతలందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోతే అక్కడ ఏం చేస్తాడంటే ఈయన కొంతమంది రాక్షసుల్ని పెట్టొస్తాడనమాట. మీరు చూసుకుంటా ఉండండి, దేవతలు వచ్చినప్పుడు నాకు సమాచారాన్ని అందించండి అని చెప్తాడు. మన దేవతలు ఏం చేస్తారు, అక్కడికి వస్తారు. ఆ కొంతమంది రాక్షసులు ఉంటారు కదా, వాళ్ళని చంపిస్తుంటారు. పారిపోయే వాళ్ళ రాక్షసులు పారిపోయి శంబరాసురుడికి సమాచారం అందిస్తుంటాడు, దేవతలు వచ్చారు వాళ్ళని చంపారని. అలా ఒక 4-5 సార్లు జరుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు శంబరాసురుడు అనుకుంటాడు అనమాట, ఎందుకు ఈ దేవతలు ఇలా చేస్తా ఉన్నారు, అయినా ఈ రాక్షసులు భయంతో పారిపోయి వస్తున్నారు కదా, వీళ్ళకి ప్రాణం మీద వ్యామోహం ఉంది, భయం లేని రాక్షసుల్ని పుట్టించాలి అని చెప్పి ఒక 3 రాక్షసుల్ని ఆయన సృష్టిస్తాడనమాట. ఎవరిని అంటే ధ్యామము, అలాగే వ్యాల, కటము.
ధ్యామ బాల కటహ అని ఒక వ్యాఖ్యానం కూడా ఉంటుంది దీంట్లో. వ్యాఖ్యానం కూడా ఉంటుంది. అది చాలా పెద్ద వ్యాఖ్యానం అనమాట. అందులో కొంచెం కొంచెం స్టోరీ తీసుకుందాం మనము. అయితే ఈ ధ్యామం అనేవాడు ఏం చేస్తాడంటే, దామం అనేవాడు తాడితో అందరినీ కట్టేస్తుంటాడు. ఎవరి యుద్ధానికి వస్తే వాళ్ళందరినీ తాడితో కట్టేయడం అనమాట. ఒకే తాటిపైకి తీసుకొస్తాడు తాడితో కట్టేసి. అలాగా వ్యాల అనేవాడు ఏంటంటే వాడు పాము లాగందనమాట, అందరినీ కాటేస్తుంటాడు అనమాట. కాటహ అంటే కవచం లాగా అందరినీ కాపాడుతుంటాడు రాక్షసులందరినీ. ఈ ముగ్గురిని ఎలా సృష్టిస్తాడు అంటే వాళ్ళకి సంసారాలు ఏమి అంటకుండా సృష్టిస్తాడు. అంటే సుఖము, దుఃఖము, భయము ఏమీ తెలియదు వాళ్ళకి. యుద్ధం చేయడం మాత్రమే తెలుసు. ఎందుకంటే అంతకుముందు రాక్షసులు యుద్ధం చేస్తున్నారు కానీ ప్రాణభయంతో పారిపోయేస్తున్నారు కదా. వీళ్ళకి ప్రాణభయం లేకుండా, ఏ భయము, ఏ సంసారం లేకుండా వీళ్ళని సృష్టిస్తాడనమాట. సో అలా సృష్టించిన వీళ్ళు ముగ్గురు కూడా ఆ దేవతలతో పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. దేవతలు రావడమే ఇంకా విత్ ఇన్ 1 or 2 hours లో వాళ్ళు ఓడిపోతారు దేవతలు. అది ఇంకా చాలా భయం వేస్తుంది అనమాట. ఏంటి గంటలోనే వీళ్ళకి అసలు ఏ భయము లేదు, ప్రాణ భయం లేదు, ఏమీ లేదు అని ఓడిపోయి ఇంకా బ్రహ్మ దగ్గరికి వెళ్తారనమాట తట్టుకోలేక. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఏదైనా తరుణోపాయం చెప్పండి, మరి ఇలా అయితే చాలా కష్టం కదా, చాలా విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుంది మనము, మేమేం చెయ్యాలి, మేము ఎన్నిసార్లు వెళ్ళినా కానీ వెనక్కి వస్తున్నాము, ఓడిపోతున్నాము అని చెప్తాడనమాట. అది అందుకే ఇందాక చెప్పాను, వశిష్ఠ మహర్షి యోగ వాసిష్టంలో మొత్తం లాజికల్ గానే వెళ్తా ఉంటారు. ఈ స్టోరీ చెప్పిన కరెక్ట్ గా అర్థమయ్యే విధంగా మనకి చెప్తూ ఉంటారు అనమాట, ఏది చెప్పినా కానీ ఆయన. సో అప్పుడు ఏం చెప్తాడంటే, వాళ్ళు సృష్టిలో మొత్తం భాగం. ఆ శంబరాసురుడు అనేవాడు చాలా చాలా ఆ, ఏమంటాడు, సాధన చేసి 1,00,000 సంవత్సరాలు అతనికి ఆయువుని తీసుకున్నాడు. అతన్ని అలా అక్కడ మనం ఏమి చెయ్యలేము. అతన్ని నేను కూడా మీకు ఏమి చెప్పలేను, నేను ఏమి చేయలేను. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఆయనకి వరాన్ని ఇచ్చారు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక పాయింట్ ఆఫ్ టైం లో రావాలి అని డిసైడ్ చేసుకుంటారు కదా. ఆయన డిసైడ్ చేసుకున్నప్పుడే ఆ పాయింట్ ఆఫ్ టైం లోనే ఆయన కిందకు వస్తారు. ఇక్కడ నేను మీకు ఏమీ చెప్పేది లేదు కానీ ఒక సలహా మాత్రం ఇస్తాను అని చెప్తాడు. ఎందుకు సరే చెప్పండి అని దేవతలు అడుగుతారనమాట. అప్పుడు బ్రహ్మ చెప్తారనమాట, ఓకే, వాళ్ళని మీరు ఓడించలేకపోతున్నారు, వాళ్ళకి ఏ భయాలు లేవంటున్నారు కదా, ముందు వాళ్ళకి వెళ్ళి ఒక భయాన్ని, వాళ్ళకి ఒక భయాన్ని, మనసులో ఒక సంస్కారాలు లేవు కాబట్టి వాళ్ళకి ఒక సంస్కారాన్ని వాళ్ళలో నింపండి. వాళ్ళకి అప్పుడు భయం అనేది వస్తుంది, ఓటం అంటే ఏంటో తెలుస్తుంది, వాళ్ళ మనసుల్లో ఏమేమి కావాలో అవన్నీ చూపించండి వాళ్ళకి. అంటే ఆశ పెట్టండి, భయాన్ని సృష్టించండి, ప్రాణ భయం అంటే ఎలా ఉంటది, ఇవన్నీ కూడా వాళ్ళ మనసుల్లో సంస్కారాల్ని నేర్పించండి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అలాగే సో దేవతలు అందరూ కూడా ఆ ధ్యామ బాల కాటల యుద్ధం మొదలు పెడతారు. కొంచెం సేపు యుద్ధం చేశాక ఏం చేస్తారనమాట, వీళ్ళు దేవతలందరూ ఒక మాట మాట్లాడుకొని వెళ్తారనమాట. ఏంటి అంటే, మనందరం సరే యుద్ధానికి వెళ్దాము. ఇంకా ఆయన చెప్పాడు కదా, ఆ రాక్షసుల మనసులో సంసారాన్ని పెట్టండి అని చెప్పి. సరే ఓకే, మనం ఒక మంచి పని చేద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత అని కొద్దిసేపు యుద్ధం చేస్తారు. చేసి ఏం చేస్తారు, తెల్ల జెండా ఊపుతా ఉంటారనమాట, ఒక జెండాని. అయితే రాక్షసులకు అర్థం కాదు. అర్థం కాక వచ్చి అడుగుతారనమాట, ఏంటి తెల్ల జెండా ఊపుతున్నారు అంటే, తెల్ల జెండా ఊపుతున్నాము అంటే సంధికి వచ్చామని అర్థము అంటారనమాట. అంటే మరి సంధికి వస్తే ఏంటి, మాకు తెలియదు కదా సంధి అంటే ఏంటి అని అడుగుతారు అనమాట. సంధి అంటే ఏమీ లేదు, యుద్ధంలో మేము ఓడిపోయే పరిస్థితి, మేము ఓడిపోము, అలాగని యుద్ధం చేయలేము, మేము ఓడిపోము, మీతో యుద్ధం చేయలేకపోయినా మేము ఓడిపోము, అలాగని మేము యుద్ధం చేయలేకుండా ఉండము, మీతో సరి చేసుకుంటాం, అంటే చర్చలు జరుపుతాం, మీకు మాకు చర్చలు. అంటే మధ్యలో ఒక టేబుల్ వేసి అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు కూర్చొని అందిన కాడికి తాగేసి బిస్కెట్లు తినేసి కాఫీలు తాగేసి మా విషయాలు మీకు చెప్తాం, దాన్ని ఏకీభవిస్తే ఓకే, మీ విషయాలు మాకు చెప్పండి, అది చర్చలు అంటే అని చెప్తారు. ఓకే ఓకే, ఇదేదో చాలా బాగుంది, సరే 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 అని ఒక దేవదూతను పంపిస్తారు కదా. ఆ దేవదూత వచ్చి రాక్షసులు ఒప్పుకున్నారు సంధికి, రండి కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పి అటువైపు రాక్షసులు, అదే ఆ ముగ్గురు, ఇటువైపు మన వాళ్ళందరూ దేవతలందరూ అందరూ కూర్చుని మాట్లాడుకుంటా ఉంటారు అనమాట. సరే అని చెప్పి సంధికి ఓకే అనుకుంటారు చర్చలకి. సో వాళ్ళు ఏంటంటే ఇంకా అలా కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ యుద్ధం మొదలు పెట్టేస్తారు రాక్షసులు, మన దేవతలు సడన్ గా. అదేంటి సంధికి రమ్మన్నారు, చర్చకి రమ్మన్నారు, మళ్ళీ ఏంటి మీరు యుద్ధం మొదలు పెడుతున్నారు అని చెప్పి అని అంటారు అనమాట. అప్పుడు దేవతలు ఏం చెప్తారంటే, వాడి కర్మ కాలింది పాపం, రాక్షసుల యొక్క కర్మ కాలింది అనమాట. సంస్కారం మనసులో పడిపోయింది వాళ్ళకి. ఏమని అంటే, సరే సంధి ఏం చేయలేదని అడిగారు కదా, సంధికి చర్చలు ఉంటాయని చెప్పారు, మరి ఏంది మళ్ళీ యుద్ధం మొదలు పెట్టారు అంటే, మాకు సంధి అంటే మళ్ళీ మాకేంటో ఇది సరిగ్గా అనిపించట్లేదు, ఈ చర్చలు సఫలమయ్యేలాగా అనిపించట్లేదు, మళ్ళీ మళ్ళీ ఆ యుద్ధం చేద్దామంటారు. వాళ్ళకి ఏంటో మనసులో ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. సరే సరే ఓకే ఓకే యుద్ధానికి అని చెప్పి మళ్ళీ యుద్ధం చేస్తారు. మళ్ళీ గంట కాగానే మళ్ళీ యుద్ధం ఆపుతారనమాట.
ఏంటి మళ్ళీ మళ్ళీ అటు యుద్ధం ఆపుతున్నారు, చర్చలకు రమ్మంటున్నారు, యుద్ధాలు ఆపుతున్నారు ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాకుండా అలా 2-3 సార్లు వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తుంటారు అనమాట మనోళ్ళు. యుద్ధం చేయడం, తెల్ల జెండా ఊపడం, చర్చలకు రమ్మంటాం, మళ్ళీ కొంచెంసేపు చర్చలు కాగానే మళ్ళీ యుద్ధం చేయడం అనమాట. అలా కొద్దిసేపు యుద్ధం చేస్తూ ఉంటారన్నమాట. పాపం వాళ్ళకేమో యుద్ధం చేయడం తప్ప ఏమీ తెలియదు. ఎందుకంటే వాళ్ళని అలా సృష్టించాడు, సంస్కారం ఏమీ లేదు. కానీ ఇక్కడ మనోళ్ళు ఏం చేశారు, సంధి అనేది ఒకటి వాళ్ళ మనసులో పెట్టారు. సంధి అంటే వచ్చి కూర్చొని మాట్లాడాలి. యుద్ధం చేయడం తప్ప ఏమీ తెలియని వాళ్ళకి సంధి అనేది ఒకటి నేర్పించారు. సంధి అనగానే వాళ్ళు కూర్చుంటున్నారు, తెల్ల జెండా ఊపంగా ఆపుతున్నారు, మళ్ళీ యుద్ధం చేస్తున్నారు. అట్లా అనమాట. అలా అలా చాలా సార్లు యుద్ధం చేయడం ఆపడం, యుద్ధం చేయడం ఆపడం. తర్వాత సంధికి పిలుస్తారు. పిలిచి చూడండి, ఇది మనులు మాణిక్యాలు ఇవి చాలా విలువైనవి అని చెప్తే, అంటే లంచం అనమాట. వాళ్ళకి లంచం ఇస్తారు ఆ మణి మాణిక్యాలన్నీ. ఆ తర్వాత మళ్ళీ యుద్ధం చేస్తారు. మళ్ళీ తెల్ల జెండా ఊపుతారు. ఏంటి మళ్ళీ ఊపారంటే అప్సరసలు నింపుతారు అనమాట. ఇంకా చాలా రకరకాలుగా వాళ్ళకి ఏమేమి సంస్కారాలు, వాళ్ళకి ఏమేమి ఇవ్వాలో అవన్నీ వాళ్ళలో ఆ రాక్షసులకి అన్ని సంస్కారాలు అబ్బిస్తారనమాట. అయితే దేవతలు ఏం పెద్దగా ఎక్కువ టైం తీసుకోలేదండి ఇవన్నీ చేయడానికి. 1-2 రోజులు మాత్రమే తీసుకున్నారు. గంట యుద్ధం చేయడం, గంట సంధి అంటాం, మళ్ళీ సంస్కారాలు వాళ్ళలో పెట్టడం. లంచం, భయం, ప్రాణభయం అన్ని కూడా వాళ్ళకి నేర్పించేశారు. గిఫ్ట్లు ఇవ్వడం, లంచాలు ఇవ్వటము, అలాగే అప్సరసలను పంపించడం, ఇవన్నీ జరిగిపోయినాయి అనమాట అక్కడ. సో వాళ్ళు ఈ 2 రోజుల యొక్క సంసారానికే వాళ్ళు బాగా వాళ్ళకి పిచ్చెక్కిపోయింది అనమాట. అవన్నీ చూసి మణిమాణిక్యాలు ఇవన్నీ చూసి వాళ్ళకి పిచ్చెక్కిపోయింది అనమాట. వాళ్ళు కూడా ఇలా చేయడం మొదలు పెట్టారు. ఏంటి, కొద్దిసేపు యుద్ధం చేస్తున్నారు రాక్షసులు, తర్వాత సంధికి రండి అని పిలుస్తున్నారు దేవతలని. ఆ తర్వాత వీళ్ళు యుద్ధం చేయడం, ఇంక ఇద్దరు సమానం అయిపోయారు. బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత ఏమైంది అంటే వాళ్ళలో యొక్క బలం తగ్గిపోయింది, రాక్షసుల్లో బలం తగ్గిపోయింది అనమాట. సో దేవతలు ఎలాగైనా సరే వాళ్ళు విన్ అయిపోయారు. దేవతలు విన్ అయిపోయారు. ఇలా ఇంకా ఆ స్టోరీ మనకు అనవసరం. సంస్కారాలు ఎలా పుట్టాయి అనేది అర్థమైంది కదా. ఇవి ఎలా పుడతాయి అనేది అర్థమైంది. ఒకరు ఫెయిర్ గా ఉన్న ఒక మిర్రర్ లాగా ఉన్న వాళ్ళలో ఇంకొకళ్ళు చిన్న నింపొచ్చు, లేకపోతే మనమన్నా ఇంకొకరిని చూసి ఈ సంస్కారం సుఖదుఖాలు అన్ని ఒకటే, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు అనేది ఈ స్టోరీ వల్ల మనకు అర్థమైంది అనమాట. సో ఏం చేస్తారు అంటే వీళ్ళు కూడా ఈ రావడం, రాక్షస సైన్యాన్ని ఓడించారు కదా, దేవతలు నేర్పించే సంస్కారాలు అన్ని వాళ్ళు పారిపోయారు అనమాట. సో రాక్షసులు కొంతకాలం తర్వాత పారిపోయిన విషయం అంతా, ఇంకా ఇదంతా క్లోజ్ అయిపోయిన విషయం కొంతమంది రాక్షసులు వెళ్ళిపోయి ఆ శంబరాసుడికి చెప్పకుండా ఉండరు కదా, శంబరాసుడికి చెప్తారు. అరే మీరు ఇలా స్వామి, మీరు పంపించిన ఆ ముగ్గురు కూడా పారిపోయారు అక్కడ లేకుండా, చూసారా అంటే, అదేంటి అలా ఎలా పారిపోతారు, వాళ్ళకి భయం అనేది లేదు కదా, ఎలా పారిపోతారా అని చెప్పి దేవలోకానికి వస్తాడు శంబరాసుడు. వచ్చి అక్కడంతా వెతుకుతాడు గాని కనిపించడు అనమాట. గట్టిగా అరుస్తాడు అనమాట. ధ్యామ అని చెప్పి, వ్యాల కాట అని అరుస్తుంటే ఆ శబ్దము వీళ్ళకి వినపడుతుంది అనమాట. మన ఈ ముగ్గురు రాక్షసులకి వినపడి, అమ్మో ఇప్పుడు ఈయనకు మనం కనిపించామంటే మన తోలు ఒలిచేస్తాడు, ఇంక ఇక్కడ మనం ఉండకూడదు అని చెప్పేసి అని అక్కడి నుంచి ఆ పారిపోతారనమాట. ఆయన కనిపించకుండా పారిపోతారు. పారిపోయి ఎక్కడికి వెళ్ళారు పాపం వాళ్ళు, ఏ లోకంకి వెళ్ళినా గానీ వాళ్ళ రూపాలు సృష్టించాడు కదా, అంటే వాళ్ళు అతీతంగా ఉంటారు, వేరే వాళ్ళకి అతీతంగా ఉంటారు వాళ్ళ రూపాలు. ఎక్కడ కూడా ఇమ్మలేకపోతారు. వాళ్ళ యొక్క లక్షణాల వల్ల అయి ఉండొచ్చు, వాళ్ళ యొక్క రూపాల వల్ల అయినా అయి ఉండొచ్చు అనమాట. ఎక్కడ ఇమ్మడలోక ఏం చేస్తారంటే యమలోకంలోకి వెళ్తారు. అక్కడ వీళ్ళకి బాగా సెట్ అయింది. అంటే కొంచెం, అంటే మనమైతే ఇప్పుడు వెళ్ళి చూడలేదు అనుకోండి యమలోకంలో, వీళ్ళని చూడలేదు, వాళ్ళని చూడలేదు, మరి వాళ్ళకి సెట్ అయిందని ఆ కథలో రాశారనమాట. అలా వాళ్ళకి సెట్ అయింది అనమాట. వాళ్ళు అక్కడ యమలోకంలో ఉన్న యమభటులు వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తారు, చక్కగా వాళ్ళకి తిండి పెడుతుంటారు. అన్ని బానే ఉన్నాయి. ఇంకా వీళ్ళ కర్మగాలు ఏం చేస్తారంటే, వాళ్ళకు అక్కడ ఉన్న అమ్మాయిలు 3 ఉంటారు, ఆ అమ్మాయిలు ఇచ్చి వీళ్ళకి పెళ్లి చేస్తారనమాట. ఈ ముగ్గురు రాక్షసులకి ఆ అమ్మాయిలు ఇచ్చి పెళ్లి చేస్తారు. వీళ్ళు కూడా పెళ్లి చేసుకుంటారు. ఎందుకు అంటే మంచిగా ఫుడ్ దొరుకుతుంది, ఎక్కడికి వెళ్లే పని లేదు అని చెప్పి చేస్తుంటారు. అయితే ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు రాజు దగ్గర డ్యూటీ చేయాలి కదా, వెళ్ళి రోజు వచ్చే వాళ్ళని అందరినీ కొడుతూ ఉండాలి కదా. సో ఎప్పుడైనా వీళ్ళకి అనారోగ్యం వచ్చినా, ఏదైనా పని పడి వెళ్ళలేకపోతే ఈ ముగ్గురు రాక్షసుని పంపిస్తుండే వాళ్ళనమాట. వీళ్ళు కూడా ఏంటి అంటే, సరేలే మనకి కూడా ఏం పని లేకుండా ఊరికే కూర్చొని ఏం తింటాము, వెళ్ళి కొట్టడమే కదా, మన చేయి కూడా దురదగా ఉంది, కొంచెం చేతికి కూడా పని దొరికినట్టు ఉంటుందని కొట్టడమే కదా వీళ్ళ పని కూడా, ఇంతకు ముందు యుద్ధం చేయడమే కదా. వెళ్ళి ఈ పాపాలు చేసి వచ్చిన వాళ్ళందరినీ యమధర్మరాజు వాళ్ళ మామగారు చేసే డ్యూటీలందరినీ కొడుతూ ఉంటారు. ఆ డ్యూటీల నుంచి ఇంటికి వచ్చేస్తుంటారు అనమాట. సో కొన్ని రోజులకి యమధర్మరాజు మరి వస్తుంటారు కదా చెక్కింగ్ కి, అప్పుడప్పుడు మనకి చెక్కింగ్ కి రావాలి కదా, చెక్కింగ్ వచ్చి అందరినీ చెక్ చేస్తా ఉంటారు అనమాట. అప్పుడు చెక్కింగ్ లో బయటపడిపోతారు. అరే మీ ముగ్గురు ఆధార్ కార్డులు అసలు మా లిస్ట్ లోనే లేవు,
మీరు ఎలా వచ్చారు అసలు మా దాంట్లోకి యమలోకంకి అని చెప్పి గట్టిగా అడుగుతారనమాట. అడిగి వాళ్ళ ఎవరైతే పిల్లల్ని ఇచ్చారో, వాళ్ళకి ఎవరైతే భోజనం పెడుతున్నారో, వాళ్ళకి ఎవరైతే సహకరించారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ కూడా యమలోకంలో ఉన్న శిక్షలన్నిటినీ వేస్తారనమాట. అంటే యమలోకంలో శిక్షలు ఎలా ఉంటాయో మన సినిమాలలో చూస్తుంటాం కదా, అలాంటి శిక్షలు అన్ని వేస్తారు. బాగా కాలిపోయిన ఇసుక ఉంటదంట, ఆ ఇసుకలో వేసేస్తారంట. చాలా మంట పుడుతుందంట, ఒళ్ళంతా ఊర్లు పొడిచే మంటలు, కానీ చావరు వాళ్ళు, బతికే ఉంటారు. అలా అలా నూనెలో వేయించటం గాని, నూనెలో వేయించడమే బెటర్ అంటారంట. ఇంకా అంతకంటే దారుణమైన శిక్షలు అక్కడ అన్ని పడుతూ ఉంటాయి అన్నమాట. సో దాంతో ఈ రాక్షస జన్మ నాకొద్దురా బాబో, ఇన్ని కష్టాలు ఉన్నాయా అని చెప్పేసి అని, ఇంకా ఈ జన్మ వద్దు, నాకు ఈ జన్మ తీరిపోవాలి అనుకుంటారంట. అప్పుడు వాళ్ళు ఇంకా ఆ జన్మ అక్కడ వాళ్ళకి రియలైజేషన్ వచ్చింది కదా, అక్కడి నుంచి ఈ భూలోకానికి తోసేశారు వాళ్ళని, ఆ ముగ్గురు రాక్షసుని. వాళ్ళు అంటే ఇంకా లాస్ట్ ది భూలోకమే కదా నేర్చుకోవాల్సింది. వాళ్ళు ఈ భూలోకంలో మనుషుల కంటే ఇంకా చాలా హీనమైన స్థితిలో పుడతారు, అంటే కుక్క జన్మ. ఇంకా వాళ్ళకంటే జలలో కొత్త సంస్కారం ఏర్పడింది. వీళ్ళ ముగ్గురిని మాత్రమే కిందకి పంపించారనమాట. వాళ్ళ మామగారు పెళ్లి చేసిన పిల్లలు, వాళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరికి కూడా అక్కడ ఉన్న శిక్షలు, యమలోకంలో ఉన్న శిక్షలని అనుభవించారు, కానీ వాళ్ళని యథావిధిగా డ్యూటీలో దించుకున్నారు. కానీ వీళ్ళని మాత్రం ముగ్గురిని మాత్రం కిందకు పంపిస్తారు. కానీ అది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఎందుకు అంటే అది ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట, ఆ కిందకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది. సో ఇప్పుడు మనం సంస్కారం గురించి వరకే తెలియాలి కాబట్టి ఈ సంస్కారం గురించి మాత్రమే మాట్లాడుకుందాం మనం. సంస్కారం లేవు వాళ్ళకి శంబరాసులు సృష్టించినప్పుడు, సో దేవతలు సైతం వాళ్ళని ఓడించారు చూడండి. అసలు వాళ్ళకి యుద్ధం, దేవతలను కాదు ఇంకా ఎక్కడి నుంచైనా సరే వాళ్ళకి యుద్ధం చేయడం తప్ప ఏమీ తెలియని వాళ్ళు దేవతలను కూడా ఓడించారు. ఎందుకు? వాళ్ళలో ఆ సంస్కారాలన్నీ రాబట్టి, భయము, సంకటము, ఇంకా ఆశ, ఇవన్నీ కూడా పుట్టడం వల్ల వాళ్ళు వాళ్ళని ఓడించారు. అలాగే యమలోకంలోకి వచ్చారు, ఆ తర్వాత అంతకంటే కింద ఉండే భూలోకం ఉంచారు. అంటే సంస్కారాలు తెచ్చి పెట్టుకున్నారు. సంస్కారాలు మనం తెచ్చి పెట్టుకుంటే అవి వదలవు మన్ని ఒక పట్టాన, అవి మనకి వచ్చే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది మాస్టర్స్. అందుకే సంస్కారాలని ఎంత మనం చూసుకొని వదిలించుకుంటే అంత బెస్ట్. చూడండి, ఏమి తెలియని దేవతను సైతం ఓడించే వాళ్ళు యమలోకం నుండి భూలోకానికి వచ్చి భూలోకంలో నక్క కుక్కలుగా పుట్టి అసలు వాళ్ళు ఎంత అనుభవిస్తున్నారో చూడండి. సో ఉన్ అలా అనుభవం ఒక చోటే మొదలై అనుభవం స్వరూపంలో ఉన్న ఆత్మ క్రమంగా దిగజార్చుకుంటూ వచ్చింది. వాళ్ళని సృష్టించాడు వాడు ఆత్మలాగా, కానీ సంసారాలు అంతబట్టి వాళ్ళు క్రమంగా దిగజార్చుకుంటూ వచ్చారనమాట. దేవతల కంటే బలంగా ఉన్నారు, కానీ మనుషుల కన్నా హీనంగా పుట్టారనమాట. సో అనుభవంలో ఉండాల్సిన ఆత్మస్వరూపాన్ని మార్చి దిగజార్చి ఒక శరీరానికి, ఇంద్రియాలకి సంస్కారాలు పనిచేస్తాయి అని మనకి తెలుస్తుంది కదా మాస్టర్స్. సో సంస్కారాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. బ్రహ్మగారు కూడా చెప్పేది అదే అను కదా, సంస్కారాలు వాళ్ళకి పరిచయం చేయండి, వాళ్ళకి వాళ్ళే ఇరుక్కుంటారు అని చెప్పి వాళ్ళని అలా చేశారనమాట. సో మోక్షం, సంస్కారాలు మనకి పెరిగే కొద్ది బంధం అవుతుంది మాస్టర్స్. సంస్కారాలు తగ్గే కొద్ది మనకి మోక్షం వస్తుంది. బంధం కావాలా, మోక్షం కావాలా, సంస్కారాలను పెంచుకోవాలా వద్దా అనేది మన చేతుల్లోనే ఉంటుంది మాస్టర్స్. సో డెసిషన్ కూడా మనమే తీసుకోవాలి. నెక్స్ట్ క్లాస్ లో మనం మిగతా క్లాస్ చెప్పుకుందాం మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చిన భారతి మేడం కి వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, ఇప్పటి వరకు చక్కగా విన్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. రాణి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మైక్. మేడం చాలా బాగుంది మేడం క్లాసు. వశిష్ఠ మహర్షి గురించి చాలా చక్కగా చెప్పారు. అక్కడక్కడ సరదాగా అనిపించింది. ఒకరికొకరు తెల్ల జెండా చూపుకోవడం అనేది, మళ్ళీ కలిసిపోవటం, యుద్ధం చేసుకోవటం, మళ్ళీ కలిసిపోవటం చాలా బాగుంది మేడం. చాలా చక్కటి జ్ఞానాన్ని ఇచ్చారు. స్టోరీ మొత్తం చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రాణి మేడం. ఓకే ఓకే శ్రీదేవి మేడం, చాలా చక్కగా చెప్పారు. నిజంగా ఉన్నత స్థితిలో ఉంటేనే వైరాగ్యం వస్తుంది అనే పాయింట్ నాకు బాగా నచ్చింది. మరి సంస్కారాల గురించి చక్కగా చెప్పారు.
ఓవరాల్ గా స్టోరీ అంతా కూడా జ్ఞాన కోణంలోన అందరికీ అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్పారు మేడం. శరీరానికి ఇంద్రియాలకు శరీరానికి వస్తుందా ఇంద్రియాలకు వస్తుందా దుఃఖము, దాని గురించి అన్ని కూడా చక్కగా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే ఫ్రెండ్స్, మేడంతో మాట్లాడే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి.